పర్లేదు, ఏం పర్లేదు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏం లేట చూస్తున్నావు? సోగ్మాం కొడుకుని చూసావు కదా, వాడు బడరా బండి మీద నుంచి ఈడ్చుకొని బర్రా. పల్ల 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 ఎముకలైతే పట పట ఇరిగిపోయారా. నేను ఆడుంటే మళ్ళీ చేయలా. ఉదయ ఊరి పిండిగా ఏమో బా శోకాచన కొడుకు యాక్సిడెంట్ అయిందంట. 2 లారీలు వచ్చి గుద్దుకునే ఉన్నట. కాలు చేతులు మొత్తం మీరు రిఫే ఉన్నట. ఆంబులెన్స్ చేసుకొని పెద్ద హాస్పిటల్ వేరునట. బతికేది కూడా నమ్మకం లేదంట. లే ఉలివాడు శోకాచన కొడుకు లేడా? వానికి పెద్ద యాక్సిడెంట్ అయ్యానంట. లారీలో వచ్చి గుద్దితే వాని బండి 3-4 పల్టీలు పడేదనంట. వాని మొత్తం వాని వెనకాలలో నుసేయనంట నాయన. ఇంకా వాడిని పెద్ద హాస్పిటల్ వేసిండట. కొమలేపోయినంట. ఇంకా వాళ్ళు మా చేత కాదు ప్రైవేట్ హాస్పిటల్ కి వేసుకుపోండి అంటే వేసుకుపోయినంట. వాడు నాకు తెలిసి ఇంకా చచ్చిపోయారా. వాయబ్బా ఏం అంత ప్రేమ నీకు వాని మీద? ప్రేమన చూడు కదా, నా వద్ద 500 తీసుకున్నా మళ్ళీ ఇస్తానే. ఇప్పుడు వాడు చచ్చిపోతే ఎవడిస్తాడు? ఎంత బాగా తప్పి నా కొడుకు నాకు వచ్చి వాడి మీద ప్రేమతో ఏడుస్తున్నావు అనుకుంటే. నాకు అవల్ల తెలియదురా. వాడిని పీడిగా లేపిగా నా 500 వసూలు చేసుకుంటా. ఎవరి పీడికెళ్ళే నువ్వు ఇంకా కావాలేదా? ఏం మాట్లాడుతున్నావు అవలో కొడక? నేను చచ్చాను ఎవరు నీకు చెప్పింది? ఎందుకు పుడతారో కూడా